నేటి రాశి ఫలాలు తులారాశి. తులారాశిలోని వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారానికి ఉన్న అవరోధాలను తొలగించుకోగలుగుతారు. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించి మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు తులారాశి వారు ముఖ్యమైన వ్యవహారాలలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. అలాగే సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి. బంధుమిత్రులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కరించబడతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు పని ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఇక తులారాశి వారు రాజకీయ నాయకులకి ఎవరైతే ఉన్నారో వారికి మంచి అనుకూలత అనేది కలుగుతుంది. మరియు అధిష్టాన వర్గం నుండి మంచి ప్రశంసలను పొందుతారు. ఇక ఈరోజు తులారాశి వారు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక మంచి ఆర్థిక అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు తులారాశిలోని భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారు అనుకున్న కార్యసాధన అనేది సిద్ధిస్తుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు తులారాశి వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగాలు అనేవి దక్కుతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నింటినీ మరింత ఉత్సాహవంతంగా పూర్తి చేస్తారు. అలాగే నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారికి అనుకోని సంఘటనలు జరిగి ఆశ్చర్యపరుస్తాయి. అలాగే ఈరోజు తులారాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు. విందు వినోద కార్యక్రమాలను పాల్గొంటారు. అలాగే ఈరోజు తులారాశి వారు శత్రువులను ఆకట్టుకోవడంలో ముందుంటారు. మరియు భూములను వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో పెట్టుబడులపై రాజీ పడబోరు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త విధులు సంతోషాన్ని ఇస్తాయి. రాజకీయవేత్తలు చిత్ర పరిశ్రమ వారు అనుకోని ఆహ్వానాలను అందుకుంటారు. ఇక కళాకారులకు క్రీడాకారులకు స్వదేశంలో విదేశాలలో అవార్డులు రివార్డులు అనేవి దక్కవచ్చు. ఇక ముఖ్యంగా సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. అలాగే వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక ఈరోజు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమై శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది కనబడుతుంది. కుటుంబ సఖ్యత అనేది కనబడుతుంది. సోదరులతో మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. వారి యొక్క సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతున్నాయి. ఇక ఈరోజు తులారాశిలోని విద్యార్థులు కోరుకున్న ఫలితాలను సాధిస్తారు. ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి మనశ్శాంతి అనేది లభిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.